యూరియా కొరతతో మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దానికి భిన్నంగా మాత్రం సూర్యాపేట జిల్లాలో అరకొర రైతులు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మాత్రం ఈ రోజు మాత్రం మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ వద్ద పెద్ద ఎత్తున రైతులు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా పోలీసులు స్పందించడం జరిగింది. స్పందించి పోలీసులందరూ కూడా పోలీసు వాళ్ళంతా కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ రావడం జరిగింది. మన దగ్గర కొంతమంది రైతులు చెప్పండి, ఏంటి మీ బాధ, మీ పరిస్థితి ఏ ఊరు? మాది కాసరబాద గ్రామము. మాకు వారం రోజుల సంది మేము ఇక్కడ సొసైటీ దగ్గర వారం రోజుల సంది పడిగాపులు పడుతున్నాం. ఒక్క ఊరియా కట్ట కూడా దొరుకుతలేదు. టైం దాటిపోతుంది, పొలానికి టైం దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పొలాలు చేసి ప్రయోజనం ఏం లేకుండా మీరు ఎన్ని రోజులు నాటు పెట్టి ఎన్నో విడత యూరియా ఇస్తున్నారు? ఇప్పుడు ఇంతవరకు ఫస్ట్ విడత యూరియా వేయలేదు. ఇంతవరకు 20-25 రోజులు అవుతుంది, నెల రోజులు కావస్తుంది. అధికారులు ఏమంటారు అంటే నానో యూరియా కూడా వాడుకోవచ్చు అంటారు, నానో యూరియా కావాల్సినంత ఉందంటారు. అది వేయడం వల్ల మీకు ఇబ్బంది ఏంది? అది పనిచేస్తలేదు. మన దగ్గర ఇంకో చెప్పండి, మీది ఏ ఊరు, ఎక్కడ? కేసారం. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? పెట్టిన 20 ఎకరాలు పెట్టినాం కానీ పని చేస్తలే. ఆ ఊరే నాని ఊరు వేస్తే పని చేస్తలేదు. మేము ఫస్ట్ వాడిన ఊరే మంచిగా పని చేస్తుంది. ఇప్పుడు రైతు ఇబ్బంది పడుతున్నాడు, ఊరే దొరక్క కన్ను ఇబ్బంది, అన్నం లేదు, ఏది లేదు. ఆఫీసులు తిరుగుతున్నాం. ఇప్పుడు నెల దాటి నాటు పెట్టి అవి 10 సన్నాలని 2 రోజులు వేసుకుని ఏం కాదు. కానీ మరి ఇబ్బందులు పడుతున్నారు రైతుల. 500 మంది ఉన్నాయి. 500 మంది కూర్చున్నాం. గతంలో ఇక్కడ ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇస్తలేదు. వస్తలే కానీ మన 200 కట్ట తెచ్చిర్రు, మనిషికి కట్ట ఇచ్చిర్రు, అలా కొట్టిర్రు. ఇక 300 మంది మళ్ళీ పోయిర్రు. అన్న చెప్పండి, ఏది మీది ఎవరు, ఎక్కడ మీ బాధ? మాది కాసరాబాద్ అన్న. మేము పొలం 5 ఎకరాలు నాటు పెట్టినాము. ఊరు వస్తుందని వస్తే ఎవరు ఇక్కడ అధికారులు ఎవరు లేరు. చెప్పే సమాధానం లేదు. మరి రేపు వస్తుంది, మాపు వస్తుంది, రేపు రా బాబు, ఎల్లుండి రా బాబు అన్నట్టు ఎవరు లేరు. ఎవరు అధికారులు లేరు. ఎప్పుడు వచ్చినా వస్తుందని చాలా చెప్పండి. ఉదయం 8 వస్తే సాయంత్రం 10 దాకా సాయంత్రం 9-10 దాకా ఇన్నే ఉంటున్నా. ఊరే వస్తుందని. ఊరే వచ్చింది లేదు, సచ్చింది లేదు, ఇచ్చేది లేదు. పొలాలన్నీ పట్టకొచ్చినాయి. రేపు ఎల్లుండో 5 రోజులు లేకపోతే పొలం అంతా ఇంతది ఖరాబ్ అవుతుంది. పొలం పంట సరిగా చంటి పిల్లతో కూడా ఒక మహిళా రైతు వచ్చారు. చెప్పమ్మా, మీరు 2 రోజులు వచ్చి ఎందుకు మీరు చంటి పిల్లని వేసుకొని వచ్చావు? 5 రోజులు అయింది నేను వచ్చి. యూరియా కోసం అని వచ్చినా లేరు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తారు. ఏది చెప్పట్లేదు. నిన్న వస్తే ఇవాళ వస్తుంది. మాది ఎండ్లపల్లి. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? మాది 2 ఎకరాలు. చంటి పిల్లలు వేసుకోవడం కారణం ఏంటి? యూరియా కట్ట కోసం అని వస్తున్నాం. యూరియా ఇవ్వట్లేరు. ఇవాళ రావట్లేదు అని చెప్తారు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటారు. ఇంకా రావట్లేదు. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు యూరియా మాత్రము రైతులకు కష్టాలు అని చెప్పవచ్చు. మనం సూర్యాపేట జిల్లాలో మనం నడిగూడెంలో పెద్ద ఎత్తున రైతులు చెప్పులు పెట్టి మాత్రం లైన్ లో నిలబడ్డారు. ఒక దశలో ఆఫీసును దగ్ధం చేసేది కూడా రైతులు అక్కడ వెనకాడలేదు. అదేవిధంగా మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా వచ్చారు. రైతులు కాదు, మహిళా రైతులు కూడా చంటి పిల్లలు వేసుకొని రావడం జరిగింది. మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే మాకు 14 రోజులకే యూరియా వేయాలి, తర్వాత 40 రోజులకు మళ్ళీ 2వ దఫా యూరియా వేయాలి. కానీ ఫస్ట్ దఫాకే మాకు ఇంతవరకు యూరియా అందలేదు. 2వ దఫా కూడా మాకు యూరియా అందుతుందని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. వాస్తవాన్ని మనం చూస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా మాత్రం యూరియాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కంటే విభిన్నంగా మాత్రం రైతులు పెద్ద ఎత్తున వరి నాట్లు వేయడం జరిగింది. అదేవిధంగా పత్తి కూడా వేయడం జరిగింది. అయినా కూడా యూరియా లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మాకు నానో యూరియా ఇస్తున్నారని రైతులు చెప్తున్నారు. కానీ నానో యూరియా వల్ల మాకు లాభసాటి లేదని కూడా రైతులు పేర్కొంటున్నారు. అంతేకాదు, మనం చూస్తున్నాము మహిళా రైతులు పేర్కొంటున్నారు. మేము చంటిపీటతో వస్తున్నాము, మేము రోజు 10 రోజులు తిరుగుతున్నాం, మాకు అయినా కూడా ఒక్క బస్తా కూడా రావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, మనం చూస్తున్నాము సూర్యాపేట వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా స్పందించి రైతులకు మెరుగైన అందరికీ కూడా యూరియా అందించవలసిందిగా మనం కోరుతున్నాము.